అందరికీ నమస్కారం. సాధారణంగా మనము గుడికి వెళ్ళినప్పుడు కానీ భగవంతుని నమస్కరించి కోరికలు కోరుతుంటాం. అయితే చాలామందికి తెలియదు ఏం అడగాలి భగవంతుని అనేది. భగవంతుని ఏం కోరిక కోరుకుంటే అన్నీ సఫలీకృతం అవుతాయనేది చాలామందికి తెలియదు. అయితే చైతన్య భాగవతంలో చెప్పిన ఒక శ్లోకాన్ని మీకు వినిపిస్తాను ఇప్పుడు. ఆ శ్లోకం ప్రకారము ప్రతి మనిషి మూడు కోరికలను కోరుకోవాలి. అది ఏంటంటే, అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. అంటే అనాయాసేన మరణం. మొదటి కోరిక ఏం కోరుకోవాలి? మనము ఎలా చనిపోవాలంటే ఏ కష్టాలు నొప్పులు లేకుండా, ఇతరులతో సేవ చేయించుకోకుండా ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదించు భగవంతుడా అని కోరుకోవాలి. ఇక వినా దైన్యేన జీవనం. వినా దైన్యేన జీవనం అంటే ఏంటి? అంటే బతికినన్నాళ్ళు ఎవరికి చేయి చాచకుండా ఉండడం. అంటే దారిద్ర్యం ఉండదు, ఇతరులపై ఆధారపడి ఉండదు, ఏ అవమానాలు ఉండదు, గౌరవప్రదమైన స్వాలంబన జీవనం కావాలి భగవంతుడా, ఎవరికి నేను చేయి చాపద్దు బతికినన్నాళ్ళు అని రెండవ కోరిక కోరుకోవాలి. ఇక మూడవ కోరిక దేహాంతే తవ సాన్నిధ్యం. అంటే మూడవ కోరిక ఏంటంటే, చనిపోయిన తర్వాత భగవంతుని పాదాల దగ్గర చోటు, అంటే భగవంతుడు ఐక్యం కావడం లేదా భగవంతుని పాదాల దగ్గర చోటు కావాలని కోరుకోవాలి. మూడు కోరికలు. ఒకటి అనాయాస మరణము, రెండవది ఎవరికి చేయి చాచకుండా ఉండడం, మూడవది భగవంతుని పాదాల దగ్గర చోటు. దేహిమే పరమేశ్వరం. ఓ పరమేశ్వర, ఇది నాకు ప్రసాదించు అని మొక్కాలి. అప్పుడు అన్ని కోరికలు అందులో ఇమిడీకృతమై ఉంటాయి. కాబట్టి ఈ మూడు కోరికలే కోరుకోమని చెప్పడం జరిగింది.